ప్రస్తుతం సరస్వతి నది పుష్కరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాలకు నేనైతే తిరుమలలో ఉన్న శ్రీవారి పుష్కరానికి అయితే వచ్చాను. ఎందుకంటే మేము గతంలో కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకి అయితే వెళ్ళాలనుకొని ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. బద్రీనాథ్లో ఉన్న మానా దగ్గర సరస్వతి నది ఉంది, అక్కడికి వెళ్ళి పితృతర్పణాలు అవన్నీ చేయాలనుకున్నాము. కాకపోతే ఈ మధ్యలో యుద్ధం అలా వచ్చినప్పుడు మా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. అందువల్ల మళ్ళీ మేము ప్రయత్నం చేయలేదు వెళ్ళడానికి. ఎందుకంటే ఇంకా ఇలా జరిగింది వద్దులేని ఆగిపోయాము. సరే, ప్రత్యామ్నాయంగా ఇంకెక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చా అని అనుకున్నప్పుడు ఇంకా చాలా చోట్ల చెప్తున్నారు, ప్రయాగరాజ్ కానీ కాళేశ్వరం కానీ ఇలా చెప్తున్నారు. కానీ నాకెందుకు అనిపించింది, మనం తిరుపతిలో ఉన్నాము, ఇక్కడ శ్రీవారి పుష్కరిణికి సరస్వతీదేవి అధిష్టాన దేవతగా ఉంది కాబట్టి ఇక్కడే స్నానం చేసి ఇక్కడే తర్పణ విధులు చేసుకుంటే సరిపోతుంది అనిపించి నేనైతే ఇక్కడికి వచ్చాము. అసలు ఈ సరస్వతీ నది శ్రీవారి పుష్కరిణికి అధిష్టాన దేవత ఎలా అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారము సరస్వతీదేవి తపస్సు చేసి అన్ని నదులలో గొప్ప నదిగా సరస్వతి నదిగానే ఉండాలని బ్రహ్మని కోరగా, బ్రహ్మ గంగా నది ఇదివరకే పుణ్యనదిగా ఉందని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పగా, అందుకు అమ్మవారు నా తపస్సంతా వృధా అయిందా అని అడిగితే, అందుకు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణికి నీవే అధిష్టాన దేవతగా, ఎందుకంటే నదులు అనేది వేరు, కొన్ని చోట పుష్కరిణులు కూడా చాలా తీర్థరాజ్యాలు ఉంటాయి కాబట్టి అందులో ప్రధానమైన శ్రీవారి పుష్కరిణికి నువ్వు అధిష్టాన దేవతగా ఉండమని చెప్తారు. నిజానికి సరస్వతి నది మానా దగ్గర, అనగా బద్రీనాథ్లోని మానా దగ్గర మాత్రమే మనకి కనబడుతుంది. ఇక అన్ని చోట అమ్మవారు మనకి అంతర్వాహినిగానే ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీవారి పుష్కరిణికి మాత్రం అమ్మవారు అధిష్టాన దేవత అవ్వడం వల్లనే ఏమో కానీ ఇక్కడ ఈ స్నానం చేసిన వారికి జ్ఞానవృద్ధి కావచ్చు, ఒక మంచి స్వామివారి అనుగ్రహం కానీ కలుగుతుందని నేనైతే నమ్ముతాను. కాబట్టి ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడే దేవతర్పణాలు నీటితోనే ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పిండ ప్రదానాలు అవన్నీ చేసుకోకూడదు. కాబట్టి మేము ఇక్కడ నుంచి గోగర్భం డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడే పిండ ప్రదాన క్రతువులన్నీ చేసుకొని ఇంకా అక్కడ అన్నీ చేసుకున్నాము పితృదేవతలకి. ఈ ఏడాదిలో తిరుమలకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ మనకి చాలామంది వచ్చి స్నానం అయితే కోనేట్లో చేయరు, వాళ్ళ రూమ్లో కానీ అక్కడే స్నానం చేస్తారు. కానీ ఈ ఏడాదిలో మాత్రం తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సరస్వతీ నదిని తలుచుకొని స్వామివారి పుష్కరంలో స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళితే ఈ సరస్వతి నది పుష్కరాలలో చేసినంత ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తిరుమలలోని శ్రీవారి పుష్కరంలో స్నానం అయితే ఆచరించండి.